తరతరాల అణిచివేత నుంచి ఆత్మగౌరవంతో, అస్తిత్వంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకొస్తున్నటువంటి ఆడవాళ్ళ వెంట సపోర్ట్గా ఉండండి, సహకరించండి. అది నిర్ణయాధికారంలో కావచ్చు, కుటుంబ అధికారంలో కావచ్చు, రాజకీయ అధికారంలో కావచ్చు. మీరు చెప్పండి, ఆడవాళ్ళ అభయహస్తం డబ్బులను కూడా మీరు వాడుకున్నారు, ఎందుకు ఇవ్వలేదు? అప్పుడు వైఎస్ఆర్ గారి హయాంలో వాళ్ళు జమ చేసుకున్నారు, ఇవ్వలేదు. ఇప్పుడు మేము ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాం. మీరు ఏమంటారు? గ్యారంటీ ఒక్కటే అమలు చేయలే. అరే రైతు రుణమాఫీ మీరు ఎట్టే టైంలో రైతు రుణమాఫీ అన్నారు, 10 ఏళ్లలో కూడా కంప్లీట్ చేయలేకపోయారు. అవే కదా అట్లా మిగిలి ఉన్నాయి. ఇవాళ జీరో బిల్ ఇస్తలేమా? 200 యూనిట్ల కరెంట్ ఇస్తలేమా? 4.5 లక్షల ఇల్లులు, 4.5 లక్షల ఇల్లులు కూడా మాది గ్యారంటీలోనే కదా. ఏదైతే 6 గ్యారంటీలలో 4.5 లక్షల ఇల్లులు కూడా ఉంది, 5 లక్షల ఇల్లు. మరి మీరు ఎన్ని ఇల్లు ఇచ్చారు 10 ఏళ్ళగా చెప్పండి? ఇవాళ మీరు ఇవ్వకుండా మీరు ఎంతసేపు బదనం ఇది బంద్ చేయండి. ముఖ్యంగా ఆడళ్ళ పట్ల, అది మీ కుటుంబ సభ్యులైనా బయట మాలాంటి అక్క చెల్లెలైనా ఎదగనివ్వండి అని మేము మాట్లాడు. ఆడళ్ళ మీద నిష్ఠూరాలు ఎందుకు? ఆడళ్ళ బస్సుల మీద నిష్ఠూరాలు ఎందుకు? ఆడళ్ళ వడ్డీ లేని రుణాల మీద నిష్ఠూరాలు ఎందుకు? కాబట్టి ఈరోజు మీరు చేసినటువంటి అప్పుల కుప్ప మూలంగానే ఈరోజు ఈ ప్రభుత్వం అనుకున్న నిర్ణయాలను ఇంకా కంప్లీట్ చేయలేకపోయినాం.